టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మరి సెప్టెంబర్ 8వ తారీఖు ఆదివారం. ఈరోజు పంచమి తిథి రాత్రి 7:58 వరకు, తదనంతరం షష్ఠి. ఇక స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు, తదనంతరం విశాఖ నక్షత్రం ఉంటాయి. ఇక ఈరోజు ముఖ్యమైన పండుగల్లో ఋషి పంచమి కనుక ఈరోజు సప్త మహర్షుల యొక్క నామాన్ని జపించి మనం అందరం కూడా ఆ ఋషి యజ్ఞంలో ఎంతో కొంత మమేకమవుదాం. ఇక మరి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చేపట్టిన ఏ పనైనా కూడా ఎంతో కొంత తర్జన భర్జనలు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో విజయం మాత్రం మిమ్మల్ని వరించడం అనేది మెచ్చదగిన సూచన. ఇక దూర ప్రాంతాలు సందర్శించాలనే తపన ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఆలంబన ఈరోజైతే మీకు కలుగుతుంది. ఇంకా మానసికంగా ఒకంత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అవన్నీ దూది పింజల్లాగా తేలిపోయి మీకు ఎంతో కొంత ముదాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ చివరి నిమిషంలో అవి కూడా సర్దుబాటు అవుతాయి. అంటే ఇలా ఏ విషయంలో చూసినా కూడా మొదట ఎంతో కొంత ఇబ్బంది పెట్టే వాతావరణం ఉన్నప్పటికీ కూడా చివరికి కథ మాత్రం సుఖాంతం అవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు కూడా మానసికంగా కొంత ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తడం అనేది అయితే ఉంటుంది. బయట విషయాల్లో ఎంత సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కూడా ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, తర్వాత వ్యక్తిగత ఆరోగ్యము లేదా వ్యక్తిగత సౌఖ్యము ఇలాంటి వాటిల్లో మాత్రం ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా కొంత మంచిని పెంపొందించుకోగలుగుతారు, పొందగలుగుతారు. ఇక అమ్మగారు నాన్నగారి పరంగా కూడా ఎంతో కొంత మీకు ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువగా గృహ సంబంధించిన విషయాలు కొంతవరకు వ్యాకులత కలిగించడం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో ఒకరికి కొద్దిగా అనారోగ్యం తగ్గింది అనుకుంటే ఇంకొకరికి ఇంకో రూపంలో ఏదో రకంగా సమస్య ఎదురవటం అనేది అయితే ఉంటుంది. దైవిక బలం వల్ల ఏదో ఊరట పొందినప్పటికీ కూడా లోపల ఒక బెంగ వెంటాడుతూ ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇంకా మీరు చేయవలసిన నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వ్యక్తిగతంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా నిర్వహించుకోగలగటం అనేది, ఎంతో కొంత ప్రశంసలు పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా డబ్బు మాత్రం లోటు లేకుండా మనకి కావాల్సినట్టుగా రావడం అనేది ఒక కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మరింత శుభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఎన్ని రకాలుగా జాగ్రత్త తీసుకున్నా షారామామూలే. ఎప్పట్లాగానే ఖర్చులు పదే పదే తలుపు తడుతూనే ఉంటాయి. మీ తలుపులన్నీ కూడా ఆ ఖర్చు చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇక పెళ్ళి కావాల్సిన పిల్లలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఆశ్లేష పునర్వసు 4వ పాదం ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి వారి యొక్క ప్రయత్నాలు మరింత తొందరగా సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఆఫీసు వ్యవహారాల్లోకి వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా కొంత ఎన్ కానీ కే అనే అక్షరాల వారితో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వీరు మీతో పైకి మంచిగా ఉన్న వెనక నుంచి ఏవైనా సరే కొంత ఇబ్బంది పెట్టేలాగా ఉండొచ్చు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో అధిక భాగము మంచితో పాటు
ఖర్చు కూడా అలాగనే ఉండటం అనేది. అంటే ఇక్కడ ఈరోజు మనం ఏదైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చు తప్పనిసరి అయ్యేది. తర్వాత ఎంతో కొంత మనకి సంతృప్తినిచ్చేది ఉంటుంది కాబట్టి ఖర్చు గురించి పదే పదే ఆలోచించవలసిన అగత్యమైతే లేదు. కానీ మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టుగానే ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో రకమైన ఒక అశాంతి వాతావరణం అనేది అలా కొనసాగించుతూ ఉండటం అనేది మీకు ఒకంత ఇబ్బంది కలిగించడం అనేది అయితే ఉంటుంది. కానీ దైవికంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బంది నుంచి బయటపడటం, అలాగే ఎంతో కొంత బయట వారు మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది మీకు ఉన్నంతలో ఊరట ఇవ్వటం అనేదిగా చెప్పదగిన విషయం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం, ఇరుగు పొరుగు వారితో కూడా అనవసరపు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక క్షణిక ఆవేశానికి లోనవ్వకుండా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. బయట నుంచి రావాల్సిన ధనం అయితే గనక కొంత మొత్తంలో రావటం అనేది, అంటే మనకి బకాయిలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మొత్తం అయితే కనుక ఈరోజు రాబట్టుకోగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎప్పటిలాగానే ఈరోజు మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపారస్తులకి ఆ వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మీరు నిలకడలేని విధంగా, అంటే అవసరం లేని విధంగా ఎక్కువ ఖర్చు పెట్టి రావటం, తర్వాత ఏదైనా సరే ఇది ఖర్చు ముందు ఇది తర్వాత అనే ప్రణాళిక లేకుండా చేతికి ఎంత వస్తే అంతట్టుగా ఖర్చు పెట్టినట్టయితే కనుక తర్వాత మీరే కొంతవరకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక సంఘంలో మీ యొక్క గుర్తింపు గౌరవాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాఫీగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. కవులు కళాకారులు వారి వారి యొక్క ప్రతిభల్ని ప్రదర్శించుకోగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఇటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతో కొంత లాభం ఉన్నప్పటికీ కూడా వాహనాలు నడిపేటప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రక్త సంబంధించిన ఏవైనా సరే రోగాలు ఉన్న వాళ్ళు, అంటే రక్తం తక్కువ ఉండటం, హిమోగ్లోబిన్ తగ్గి ఉండటం, తర్వాత లేదంటే ఏదైనా సరే ఇలా బీపీలు ఇలాంటివి ఏమైనా సరే రక్త సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక మిగతా అన్ని విషయాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి కూడా మధ్యవర్తిత్వం లేకుండా ఉండటం అనేది మంచిది. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం, లేదా గతంలో మనం చేయవలసిన పనులు ఏవైతే వాయిదా పడుతూ ఉంటాయో ఆ పనులకి ఈరోజు ఒక తుది రూపు రావటం, వాటిలో మీరు ఎంతో కొంత ఆనందాన్ని, ప్రతిఫలాన్ని పొందటం అనేదిగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కొత్త స్నేహితుల్ని కలుసుకుంటారు. తర్వాత దూరం నుంచి మనకి రావాల్సిన ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో అవి లభించడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఇంటికి సంబంధించిన ఏవైనా సరే ప్రయత్నాలు మొదలెట్టినట్టయితే కనుక ఖర్చుతో కూడిన శుభాలు కూడా ఈరోజు జరగడానికైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి ఏదైనా చేయవలసిన పని ఏదైతే ఉంటుందో ఆ పనుల్లో ఎంతో కొంత మార్పులు అనేవి, అంటే మార్పులతో కూడిన దినముగా దీన్ని చెప్పవలసి ఉంటుంది. అంటే మనం మన యొక్క సీటును మార్చుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగంలో ఉండొచ్చు. అలాగే మన ఇంట్లో మన యొక్క స్థానం యొక్క విలువ గౌరవాలు పెంపొందించుకోవటంలో కానీ తగ్గించుకోవటంలో కూడా ఈరోజు ఏదో రకమైన కొంత అపశృతులు కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైనా కూడా సకాలంలో రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ప్రెషర్ తగ్గటం అనేది, అలాగే లేదా మీ యొక్క బాధ్యతలను అవతల వారు గుర్తించి ఎంతో కొంత మీకు ప్రతిఫలం ముట్టజెప్పడం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి అవి సాధ్యమవుతాయి.
ఇక నాన్నగారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికైతే గనక ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏవైనా సరే ప్రయాణాలు వాటి విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, మనకి ఏదైతే వెళ్ళవలసినవి కానీ లేదా రావాల్సినవి కానీ ఏమున్నప్పటికీ కూడా అవి సకాలంలో రాలేకపోవటం, మనకి రావాల్సిన వర్తమానాలు సరైన సమయానికి రాలేకపోవటం, ఇలా కొంతవరకు గజిబిజి తనం అనేది తొంగి చూస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా కఫానికి సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించిన విషయంలో కానీ కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అమ్మగారు అటువైపు ఉండే బంధువుల వల్ల మాత్రం ఏదైనా సరే కొంతవరకు సహాయ సహకారాలు లభించవచ్చు. భార్య వైపు లేదా భర్త వైపు ఉండే బంధువుల కంటే పరస్పరం ఇద్దరు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఈరోజు మానసిక అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.